డిసెంబర్ 5న బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న సెన్సేషనల్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద హైప్ మరో లెవెల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. టాక్ ఏమాత్రం బాగున్నా కూడా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా మీద సోషల్ మీడియాలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. టీజర్ కానీ ట్రైలర్లు కానీ భారీ రీచ్ ను సొంతం చేసుకుని రికార్డులను సృష్టించగా లేటెస్ట్ గా సినిమా నుండి మోస్ట్ అవైటెడ్ ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ శ్రీలీలల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ఐటమ్ సాంగ్ కిసిక్ అంటూ లిరికల్ గా తెరకెక్కగా తమిళనాడులో జరిగిన ఈవెంట్ లో సాంగ్ ను రిలీజ్ చేశారు. కాగా పుష్ప 1 లో ఊ అంటావా సాంగ్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చి టాలీవుడ్ బెస్ట్ ఐటమ్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచే రేంజ్ రెస్పాన్స్ సొంతమైంది. దాంతో పార్ట్ 2 లో వస్తున్న కిసిక్ ఐటమ్ సాంగ్ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలతో కంపేర్ చేసి చూస్తే ఫస్ట్ టైం విన్నప్పుడు సాంగ్ అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయింది అనిపించింది. ఊ అంటావా సాంగ్ కంపారిజన్ కామన్ కాబట్టి ఆ సాంగ్ తో కంపేర్ చేసి చూస్తే ఈ సాంగ్ పెద్దగా అంచనాలను అందుకోలేదు అనిపించిన కంపారిజన్ లేకుండా చూస్తే మట్టుకు ఫస్ట్ టైం విన్నప్పుడు ఓకే అనిపించేలా, రిపీట్ లో విన్నప్పుడు పర్వాలేదు బాగుంది అనిపించేలా ఆకట్టుకుంది ఈ సాంగ్. దాంతో విజువల్స్ తో పాటు థియేటర్స్ లో చూసేటప్పుడు మరింతగా మెప్పించే అవకాశం ఎంతైనా ఉందని అనిపించేలా ఈ సాంగ్ మెప్పించింది. ప్రస్తుతానికైతే సాంగ్ మీద ఉన్న హైప్ కి ఫుల్ గా మ్యాచ్ చేయలేకపోయిందని చెప్పొచ్చు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ టేస్ట్ మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రస్తుతానికి మాత్రం ఊ అంటావా సాంగ్ తో కంపేర్ చేస్తే మాత్రం ఆ రేంజ్ ను రీచ్ కాలేకపోయింది కిసిక్ సాంగ్. కానీ ఓవరాల్ గా విడిగా సాంగ్ ను చూస్తే మట్టుకు బాగానే ఉందని అనిపించింది. ఇక సాంగ్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. అలాగే 24 గంటల్లో ఏ రేంజ్ రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి. మీరు సాంగ్ ను విన్నట్లయితే మీకు సాంగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.